వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఓకే. తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్గా పనిచేశారు మొన్నటి వరకు. అవునండి. ఇప్పుడు పార్టీ ఓడిపోయింది. నేను పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారా మేడం? ఫుల్ అండి. ఇక్కడ ఉన్నానంటే అదే కదా. నేను మామూలుగా బేసిక్గా హైదరాబాద్ కదా ఉండేది, మా అబ్బాయి మా ఫ్యామిలీ. కానీ నేను నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక వారం 10 రోజులు ఉండి పార్టీ యాక్టివిటీస్ ఏమంటే పార్టిసిపేట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతుంటా. అందువల్ల నేను ఎప్పుడు చురుగ్గానే ఉన్నాను పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? కలిశానండి ఈరోజు. ఏం చెప్పారు? ఏం లేదు, మా అందరూ యాక్టివ్గా ఉండాలి, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండి బాగా పార్టీని ముందుకు తీసుకోవాలి, కమిటీలు అయ్యి బాగా వేసుకోవాలి. ఇవే కదా మామూలుగా పార్టీ చర్చలండి. మీరు ఈ రాష్ట్ర చరిత్రలో సంచలనాత్మకమైన సంఘటనలో మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఎన్టీ రామారావు ఎపిసోడ్కి సంబంధించి 94లో మొత్తం సిపిఎం సిపిఐతో కలిపి దగ్గర 250 సీట్ల వరకు వచ్చాయి. ఎలా అనిపించింది మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే? ముఖ్యమంత్రి సతీమణిగా అప్పుడు ఎలా అనిపించింది? ఎలా ఉంది జీవితం అంటే ఎప్పుడో రకంగా ఉండదు కదండి. అప్ అండ్ డౌన్స్ అనేది ఇది కామన్. అందువల్ల అంత వైభవాన్ని చూశాను ఒక ముఖ్యమంత్రి భారీగా. తర్వాత ఆయనతో పాటు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేశాను. 2 రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా తిరిగాము. ఎలక్షన్స్ ముందు బాగా దాదాపు 51% ఓటింగ్, తర్వాత 256 సీట్లు, 58 అంటే 36 వాళ్ళకి వచ్చాయి కమ్యూనిస్టులు. అవును, మాకు 222 వచ్చినాయి. అన్ని సీట్లు సాధించి నా భర్త ముఖ్యమంత్రి అయ్యారు. ఎంత మర్చిపోలేని ఎంత జీవితంలో ఎప్పుడు అనుభవించిన ఆనందం ఆ రోజు అనుభవించాను. ఎలక్షన్ ప్రచారంలో కూడా పాల్గొన్నారు కదా మీరు? అయ్యో, ఆయనకు బాగాలేదు కదా, ఆరోగ్యం బాగలేనప్పుడు నేను పాల్గొనటమే కాదు, మాట్లాడటం కూడా అనమాట. వేదిక క్యాంపెయిన్ కూడా చేశాను నేను. ఆయన తక్కువ టైం ఇచ్చి నేను ఎక్కువ టైం మాట్లాడి కవర్ చేసేదాన్ని. ఎందుకంటే అప్పుడే ఆయన పాప కోలుకుంటా ఉన్నారు, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి. అట్లాంటి పరిస్థితిలో కృష్ణుడికి సత్యభామలాగానే తిరిగానండి ఆ రోజు. ఎన్నాళ్ళు ఉన్నారు మేడం? అంటే పదవి 94లో గెలిచిన తర్వాత 95లో చంద్రబాబు గారి ఎపిసోడ్ జరిగింది కదా, అది 1 సంవత్సరం టైం ఉన్నారు పదవిలో? లేదండి, 8 నెలలే. 8 నెలలకే ఆయన ఏదో వంక పెట్టి నన్ను బూచిగా చూపించి ఎన్టీఆర్ పదవి లాగేశాడు పార్టీలో. ఇప్పుడు అతను ఫస్ట్ నుంచి అతని యాంబిషన్ ఏంటంటే ముఖ్యమంత్రి పోస్టు. దానికోసం అతను పావులు కదుపుకుంటూ వచ్చాడు. సరే, ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటారని ఆయన ఊహించలేదు. పెళ్ళైనాక ఆయన నన్ను బయటికి తీసుకొస్తారని కూడా అనుకోలేదు. మరి కానీ ఇద్దరమే మొత్తం రాష్ట్రం అంతా పర్యటించాము. ఎందుకంటే అప్పుడు పెళ్ళిని కూడా ఒక పెద్ద ఇదిగా చూపించారు వీళ్ళే. ఇంకా పెళ్ళి చేసుకున్నారు ఆయన, 2వ పెళ్ళి. అందువల్ల ఇంకా పార్టీ గెలవదనే ప్రచారం కూడా వాళ్ళే చేశారు, అంటే చంద్రబాబు వర్గం. అవును. ఈనాడు రామోజీ కూడా ఎన్టీఆర్కి అప్పుడు ఎగనెస్ట్గా ఉన్నారండి. సో వాళ్ళిద్దరూ కలిసి చాలా దుష్ప్రచారం చేశారు ఎన్నికల ముందు కూడా. అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి తను ముఖ్యమంత్రి అవ్వాలి, కాంగ్రెస్ తో కలిపిన ప్లాన్ చేసుకున్నారు ఆయన. సరే, కానీ ప్రజలు అనూహ్యంగా మమ్మల్ని అసలు ఎంత ఆదరణ అంటే ప్రజల నుంచి ఆ పెళ్లిని వాళ్ళు యాక్సెప్ట్ చేయటమే కాకుండా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేసుకునే దాంట్లో ప్రజలు కీలక పాత్ర పోషించారండి. అంటే మా పెళ్లిని అంత గౌరవించారు ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది జనం అండి మమ్మల్ని చూడటానికి. అంత అదొక రికార్డు చరిత్ర, అది నిజమైన చరిత్ర అది. కానీ ఈ దుర్మార్గులు చేసిన ఇది మాత్రం ఆ వెన్నుపోటు అనేది మర్చిపోలేదండి. అది దాదాపు 8-9 నెలలు. ఆ ఎమోషన్ అప్పట్లో మీరు ఆ పదవి చ్యుతుడిని చేసినప్పుడు మీ ఎమోషన్ ఏంటమ్మా? ఇది అసలు ఇక చెప్పలేనండి. ఎందుకంటే కొండ మీదకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి కింద పడితే ఎలా ఉంటుంది పరిస్థితి. నాకంటే కూడా అండి నేను ఎప్పుడు వీటికి పెద్ద అతీతురాలి. నాకేమీ మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలనేది. పదవుల మీద అస్సలు ఉండేది కాదండి. పదవి ఒక పెద్ద బర్డెన్గా భావించేదాన్ని. నాకెప్పుడు ఆయన వెంటుంటే చాలు అనుకునేదాన్ని. అందుకే ఏ పదవి నేను తీసుకోలేదండి రమాకాంత్ గారు. ఆ టైంలో 2 సార్లు ఎన్టీఆర్ గారు ఆఫర్ ఇచ్చినా కూడా మినిస్టర్కి తీసుకో అన్నా కూడా నేను తీసుకోలేదండి. ఎమ్మెల్యేగా నిలబడమని చాలా మంది ఆయన ఖాళీ చేసిన ఇది ఉంది కదా, టెక్కలి హిందూపూర్ టెక్కలి పోటీ చేశారు. హిందూపూర్ ఉంచుకొని టెక్కలి వదిలేశారు.
ఆ టైంలో కూడా వాళ్ళు బస్సులు వేసుకొని వచ్చి నన్ను నిలబడమని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు కూడా నేను మాట వినలేదండి. నేను కావాలనుకుంటే ఆయన ఇవ్వరా? అవును. వీళ్ళు చెప్పేది అదే కదా, లక్ష్మీభారత్ మాట వింటున్నాడనే కదా. నాకే అధికార వ్యామోహం ఉంటే నేను సీటు తీసుకోవటం ఎంతసేపు అండి కదా. అవును. నా భర్త ముఖ్యమంత్రి, నేను పైగా పార్టీలో బాగా ప్రచారం చేసిన దాన్ని, ఒక ఎమ్మెల్యే అవ్వాలి మంత్రి అవ్వాలని ఉంటే తీసుకోవటం ఎంతసేపు అండి, తీసుకోలేదు. అంటే మిమ్మల్ని హట్ చేసే ప్రశ్న అని నేను అనుకుంటున్నాను, కానీ మీరు దయచేసి అన్యదా భావించకండి. పర్వాలేదు. స్టెరాయిడ్స్ వాడారు, పిల్లల్ని కనాలని ఉద్దేశంతో స్టెరాయిడ్స్ వాడారు ఎన్టీఆర్, దానివల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని జరిగిన ప్రచారం మీద మీరేం చెప్తారు? అది ఏదో ఒక దుష్ప్రచారం చేశారండి. నాకైతే అవి అసలు, ఇప్పుడు నేను పల్లెటూరు నుంచి వచ్చిందానండి, నాకు అసలు అట్లాంటి ఏదో ఉంటాయని కూడా నాకు తెలియదు ఈ ప్రపంచంలో. అది మగవాళ్ళు ఏం ఆడతారో కూడా నాకు అస్సలు తెలియదండి. నాకెంతసేపు సాహిత్యం, పుస్తకాలు, నా ప్రపంచం చాలా చిన్నదండి. లెక్చరర్గా పనిచేశాను నేను, డిగ్రీ కాలేజీ లెక్చరర్గా. మొదటి నుంచి పుస్తకాలేనండి, నాకు రైటర్ని, పోయిట్ని నేను. కవిత్వం రాసుకుంటే ఇట్లా ఉంటుంది. బయట ప్రపంచం ఏంటనేది నాకు తెలియదండి, ఇప్పటికీ తెలియదు నిజం చెప్పాలండి. ఇప్పటికి కూడా ఈ ఫోన్ ఆపరేషన్ చాలా కష్టం, లోతులు పోలేను నేను. అంటే నాకు అంతగా నేను బయట లింక్ పెట్టుకోలేదు. అంటే మీకు కేవలం ఎమోషనల్ బాండింగ్ ఎన్టీఆర్తో, మీకు ఆయన అంతే, ఆయన మీద ఒక అభిమానం, హెల్త్ బాగుండాలని అంతే కదా. ఇంకా భార్య అయి నాకేం కోరుకుంటారండి, భర్త ఇంకా బాగుండాలని కోరుకుంటారు ఏ భార్య అయినా సరే. అందువల్ల వీళ్ళు అనవసరంగా ఏదో సృష్టించారు అవన్నీ కూడా అండి. ప్రతిదీ కూడా మా కేర్ హాస్పిటల్ డాక్టర్సే కదా ఎన్టీఆర్ గారిని చూశారు, సోమరాజు గారు, వాళ్ళే కదండి. చివరి వరకు వాళ్ళు ఏం చెప్తే అదే వాడాను తప్ప నేను ఎప్పుడు కూడా, నాకు తెలియదండి అసలు ఆ మందులు కూడా తెలియదు, అస్సలు తెలియదు. వీళ్ళు అంతా కేవలం ఎన్టీఆర్ సిక్ అవటానికి కారణం ఆ పదవి నుంచి తొలగించారనే ఉద్దేశం, అంటే ఆ బాధ ఎక్కువ ఉండటం వల్ల. ఎవరికైనా అంతే కదండి. ఇప్పుడు ఎన్టీఆర్ మనస్తత్వం అందరికీ తెలుసు దాదాపుగా. ఒక రారాజుగా బ్రతికిన ఆయన, సినిమా రంగంలో ఆయనకు ఎదురులేదు. ఆయన పోషించిన పాత్రలన్నీ కూడా అసలు ఇక అజరామరం, అది ఇంక ఎవరు దాంతో సాటి పోటీ లేదు. అలాంటి అద్భుతమైన పాత్రలు పోషించారు ఆయన. ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన దేవుడుగా ఉంటారు. రాజకీయ రంగంలోకి వచ్చి ఒక పెద్ద సంచలనమే ఆయన సృష్టించారు. ప్రాంతీయ పార్టీ పెట్టడం ఆ రోజు ఇదే కదా. ఒక తమిళనాడులో పెట్టినా కూడా వాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు. ఎంజీఆర్ ఏడీఎంకే పార్టీ, ఈడీఎంకే రెండు కూడా కాంగ్రెస్తోనే అంటగాగినాయి కదా. కానీ ఎన్టీఆర్ గారి పార్టీ యాంటీ కాంగ్రెస్లో పెట్టారు. పెట్టడమే కాదు, దేశం మొత్తం కూడా ఆయన ఒక ప్రభావితం చేయగలిగారు. ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ప్రఫుల్ల కుమార్ మహంత ఆ టైంలో అస్సాం ఒక స్టూడెంట్గా ఉండి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఒక పార్టీ పెట్టారు. అట్లాగే ఇక విపి సింగ్ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు. అట్లా ప్రతి రాష్ట్రానికి ఓ పార్టీ వచ్చింది. ఇక్కడ ఒరిస్సా బిజు పట్నాయక్ ఉన్నారు, ఆయనది ప్రాంతీయ పార్టీయే కదా. ఇట్లా అందరూ ఒక అందరూ కలిసి చక్కగా ఒక ఇది నేషనల్ ఫ్రంట్ స్థాపించారు. దానికి అధ్యక్షుడిగా ఎన్టీఆర్నే ఎన్నుకున్నారు కదా. అంటే అంత ఇన్స్పిరేషన్ ఆయన రాజకీయాల్లో కూడా. అట్లా అంటే ఆయన్ని మేము పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నామంటే ఎలా ఉంటుందండి? ఆయన పెట్టిన పార్టీ ఆయన్నే తీసేయటం ఏం న్యాయం అండి? అదేవిధంగా చెప్పులేసి అవమానం చేయటం ఏం ధర్మం అండి? మీరు చెప్పండి. ఇక ఆయన గుండె ఉంటుందా, ఆగిపోతుందా? చివరిలో ఆయన బ్యాంకు డబ్బులు కూడా ఆయనకి రానియకుండా చేశారండి, స్టే ఆర్డర్ తెచ్చారు, అకౌంట్స్ అండి. ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు ఆయన ఎన్టీఆర్ గురించి విగ్రహాలు పెట్టడం, ఆయన పొగుడుతుంటే ఎలా ఉంటుందండి? మనిషిని చంపేసి ఇప్పుడు వచ్చి మాకు యుగ పురుషుడు, మహానుభావుడు అంటే వినటానికి అసహ్యంగా అనిపిస్తారు. ఆయన చనిపోయిన తర్వాత మీరు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని మీకు ఆ పార్టీ వచ్చింది కదా, ఆ గుర్తు ఆ పార్టీని మీరు ఎందుకు సస్టైన్ చేసుకోలేకపోయారు? ఎన్నాళ్ళు కంటిన్యూ చేశారు? ఎట్లా అంటే నేను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నానండి. నాకు వైపు ఎవరున్నారండి? నాకు డబ్బు లేదు. అప్పటికే అధికారంలో అతను ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ కూడా కొనేసి అతను సింబల్ కూడా తీసేసుకుంటే, ఇక సింబల్ కొత్తది వచ్చి ఏమీ లేకుండా, డబ్బు లేకుండా, సింబల్ లేకుండా, కార్యకర్తలు లేకుండా మొత్తం పార్టీని కబ్జా చేశాడు కదండి ఆ టైంలో. ఆయన అధికారంలో అవినీతిలో బోలెడు లక్షలు సంపాదించాడు, లక్షల కోట్లు. అలాంటి ఆయన మొత్తం ఎలక్షన్స్లో అందులో సింబల్ ఎన్టీఆర్ సింబల్ అంటే
14 ఏళ్ళుగా అప్పుడు ప్రజలకు అలవాటు అయిపోయింది సైకిల్. అవును. మరి నేను కొత్తగా నాకేమి మంది మార్బలం లేదు, అంగు ఆర్భాటం లేదు. ఒక్కదాన్నే నేను చైతన్య రథం వేసుకొని నేను తిరిగిన మేర నాకు ఓటు వచ్చిందండి. ఆ రోజుల్లోనే 13% ఓటింగ్ అంటే మరి మంచిగానే అభిమానంగానే ఇచ్చారు కదండి, ఏమి లేకుండా కొత్త సింబల్తో. అందువల్ల అదే సింబల్ ఇద్దరికి లేకుండా చేసి ఉంటే అప్పుడు నేనేంటో తెలిసేది ప్రజలకి. ఇద్దరికి రాకుండా చెయ్యాలి, కానీ ఆ మాయలు మారి ఏదైనా చేయగలడుగా. కోర్టులను మేనేజ్ చేస్తాడు, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తాడు. ఈరోజు కూడా చూడండి, అన్ని చోట్ల అతని మనుషులే ఉంటారు. ఈడీలో ఉన్నారు, సిబిఐలో ఉన్నారు. మేడం, ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని మీరు కొన్నాళ్ళు రన్ చేసిన తర్వాత? కొన్నాళ్ళేనండి, చాలా సంవత్సరాలు చేశానండి. నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చాను కదా అదే పార్టీ నుంచి, పాతపట్నం. తర్వాత ఓటింగ్ బాగా వచ్చింది కదా, చాలా మందికి లక్షల్లో ఓట్లు వచ్చినాయండి. కాకపోతే సీట్లు రాలేదు, ఎందుకంటే డైరెక్ట్ పార్లమెంట్ అవ్వటంతో. అదే అసెంబ్లీ అయితే మాకు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు, అదొక బ్యాడ్ లక్. ఆ తర్వాత ఏమో నా వైపు ఉండే ఎమ్మెల్యేలందరినీ కూడా అతను లాగేసుకున్నాడు, నన్ను ఏకాకిం చేశాడు. దానికి తోడు నా దగ్గర ఏమి ఆర్థికంగా ఏమీ లేదండి. ఆ పరిస్థితుల్లో ఇక నేను అయినా కూడా నడిపానండి ఎన్నాళ్ళు. 2004 వరకు ఏదో రకంగా కంటెస్ట్ చేయటం, పోటీ చేయటం, 9-10 ఏళ్ళు నడిపారు. ఆ తర్వాత కూడానండి ఏదో ధర్నాలు చేయటం, ప్రజల్లో ఉండేటట్టు చేశాను. తర్వాత ఇక ఎలక్షన్లో నాకు ఓటింగ్ లేదు కనుక రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్. అప్పుడు చాలా పార్టీలు రద్దు. రాజశేఖర రెడ్డి గెలిచారు 2004లో. మీకు రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీద ఎందుకు అంటే మీరు ఆ గ్యాప్ ఏమైంది? 2009-10లో వైసీపీలోకి వచ్చారు కదా. అవునండి, 10లో. అవునండి. ఈ మధ్యలో 6-7 సంవత్సరాలు ఏం చేశారు మేడం? ఎక్కడ ఇదే చెప్పాను కదా, నా పార్టీ నడుపుకుంటూనే ఉన్నాను. 2004 నుంచి కూడా 2004 నుంచి కూడా 2010 వరకు పార్టీ ఉందండి. ఓకే. అప్పటికి రద్దు కాలేదు. 2010లో అనుకుంటాను ఒక రూల్ పాస్ చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయలేదు, ఓటింగ్ అస్సలు లేదు. అందువల్ల కొన్ని ఎలక్షన్లో కంటెస్ట్ చేయకపోతే ఇక రద్దు అయిపోతుంది. చాలా 100 పార్టీలు ఏమో రద్దు అయిపోయినాయి ఆ టైంలో. ఎన్టీఆర్ నుంచి మీకు రావాల్సిన హక్కుగా రావాల్సిన ఆస్తులు ఏమైనా వచ్చాయా మేడం? నాకు ఆయన ఇచ్చి వీలునామా రాసి ఇచ్చిన 2 నాకు ఇచ్చారండి. ఒక ఇల్లు ఇచ్చారు, అట్లా కుటీరం ఒకటి ఇచ్చారండి నాకు, ఫామ్ హౌస్. సరే ఇల్లు అమ్మేశానండి నా ఆర్థిక ఇబ్బందుల వల్ల. మా అబ్బాయిని చదివించుకోవాలి కదా, సో అందువల్ల నాకు కూడా జీవితం గడవాలి కదా. మేము వేరే ఏమి సంపాదించలేదండి, అంత సింపుల్ లైఫ్. ఎన్టీఆర్ నేను అంతేనండి, చాలా నిజాయితీగా నిలబడ్డాము. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు పర్వాలేదండి, కొంచెం మా అబ్బాయి డాక్టర్ అయ్యాడు, ఆయన కొంత సంపాదిస్తున్నాడు. మొన్నటిదాకా నేను కూడా గవర్నమెంట్లో అకాడమీ చైర్పర్సన్గా ఉన్నాను. నాకు ప్రత్యేకంగా ఏం ఇన్కమ్ లేదండి, ఇప్పుడు కూడా బయట నుంచి వచ్చే ఇన్కమ్ ఏం లేదు. ఎక్స్ఎమ్మెల్యే ఏదో వస్తుంది నాకు, పెన్షన్ వస్తుంది 30,000 అట్లా. తర్వాత లాస్ట్ 4.5 years నేను ఇది తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్గా చేశాను. అప్పుడు నాకు మంచి జీతం వచ్చిందండి. అందులో ఏదో అప్పుడైతే కొంత నేను బయటపడగలిగా. ఆర్థిక ఇబ్బందులు అయితే ప్రస్తుతం అప్పటి వరకు కొన్ని అప్పులు అన్నీ ఉన్నాయండి, అవన్నీ మెల్లగా తీర్చేసుకున్నానండి. ఇప్పుడు రాబడి లేదు, అప్పు లేదు. నిన్న మొన్న వెంకయ్యనాయుడు గారు ఏదో మాట్లాడుతూ 94 ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ గురించి మాట్లాడారు. దాన్ని ఎలా తీసుకుంటారు? చంద్రబాబు గారు కూడా అక్కడే కూర్చున్నారు. అదే కదా, వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు బంగారు పూల బుట్టలను గైకొని పోయిరి ముందుగానే అన్నట్టు పాపయ్య శాస్త్రి గారు రాసిన పద్యం అండి ఇది, వేద పూజ. అట్లాగే ఈ వీళ్ళకి ఆ చంద్రబాబును పొగట్టడానికి 84 ఒకటి వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. 94 కూడా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఈరోజు నేను మాట్లాడాను అదే ప్రెస్ మీట్లో కూడా. ఆ 94లో జరిగిన వెన్నుపోటును కూడా వాళ్ళు రాసి దాని మీద కూడా వెంకయ్య నాయుడుతో మాట్లాడిస్తే చాలా బాగుండేది. మరి అదెందుకు మాట్లాడతారు? పరస్పరం కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా బాగా. మీరంతా చెప్పింది దాంట్లో రాయాలి. మరి అంతే కదా, మేము చెప్పింది కాదు, ఎన్టీఆర్ చెప్పింది రాయండి చాలు. నేను చెప్పలేదండి. ఎన్టీఆర్ గారు జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా చెప్పారు, ధర్మపీఠం ద్వారా చెప్పారు, ఇంకా అనేక మంది మీలాంటి జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ టైంలోనే తనకు జరిగిన అన్యాయం
ఈ దుర్మార్గుడు ఇలాంటి వాడని చెప్పి అల్లుడి గురించి మాట్లాడిన మాటలు అన్నీ ఓపెన్ సాక్ష్యాలే కదా. అది నేను ఒక్కసారి కూడా నేను ఆ టైంలో మాట్లాడలేదుగా. అవన్నీ తీసుకొని ఓ పుస్తకం రాస్తే వాళ్ళు కూడా బాగుంటుంది. దాని మీద వెంకయ్య గారు మాట్లాడితే బాగుంటుంది. ఎన్టీఆర్ ఎపిసోడు చాలామంది ప్రజానీకం చూశారమ్మా. అయితే చంద్రబాబు గారు 94లో 99లో మళ్ళీ గెలిచారు, 2014లో గెలిచారు, మొన్న లేటెస్ట్గా 2024లో కూడా గెలిచారు. ఎన్టీ రామారావు ఎపిసోడ్ పక్కన పెడితే చంద్రబాబుని మరి ఏమి నమ్మారు జనం? అలాగే చంద్రబాబు గారు మధ్యలో 10 ఏళ్ళు ఓడిపోయారు కదా. అలాగే ఇక్కడ కూడా 2019లో ఓడిపోయారు. అంటే మీరు ఆయన చూడండి, ఏ పార్టీతో పొత్తు లేనప్పుడు ఓడిపోతున్నారు. మీరు అది కూడా గమనించాలి. అవును కదా. 99లో గెలిచారంటే వాజ్పేయి గారికి ఆ రోజు ఉన్న సింపతి, సానుభూతి, ఆయన ఒక్క ఓటు అనే దాని క్రింద ఓడిపోయారని పార్లమెంట్లో దేశమంతా విపరీతమైన సానుభూతి వచ్చింది. చాలా మంచి పొలిటీషియన్ వాజ్పేయి గారు. అవి వెంటనే పోయి అప్పటి వరకు బీజేపీని తిడతా కూర్చున్న ఆయన పోయి బీజేపీ ఇదైపోయాడు. వాళ్ళకు కూడా సౌత్లో బలం కావాలి కనుక యాక్సెప్ట్ చేశారు. అట్లా అతని వల్ల బయటపడ్డారు. అవునా. తర్వాత మళ్ళీ ఓడిపోయాడు. దరిద్ర పరిపాలన కదండి. ఇతని పరిపాలన ఎప్పుడైనా చూడండి, ప్రజలు ఎంత తిట్టుతారో. ప్రభుత్వ సంస్థలు ఎన్ని పోయినాయండి ఇతని గెలిపిస్తున్నారు కదా. గెలిపించడం అంటే మీరు న్యాయం మాట్లాడదాం మనం. అలాగే 2014 కొత్త రాష్ట్రం విడిపోయింది. విడిపోయినాక ఈయన ఒకటే ప్రకటనలు ఉన్నారుగా, పచ్చ మీడియా పబ్లిసిటీ, ఓవర్ పబ్లిసిటీ. ఇంకేముంది, హైదరాబాద్ అంతా ఈయన ఇక్కడ ఉన్నాళ్ళకి అక్కడ ఏం తెలుస్తుంది. హైదరాబాద్ నేనే నిర్మించాను, మళ్ళీ నేను వస్తేనే మనకి ఆంధ్ర రాష్ట్రానికి నేను చాలా సీనియర్ని, 40 ఏళ్ళ ఇండస్ట్రీ. అందువల్ల మళ్ళీ కొత్త రాజధాని నేనుంటేనే కొత్త, ఆయన జగన్మోహన్ రెడ్డి చిన్నోడు, ఆయనకేం తెలుసు. ఇలాంటి ప్రచారంతో కొంత నమ్మారండి. దానికి తోడు అప్పుడే మోడీ వేవ్ భయంకరంగా వస్తూ ఉంది. ఎందుకంటే గుజరాత్ మోడల్గా చూపించి మోడీ గారు దేశమంతా కూడా పర్యటన మొదలుపెట్టారు. దాంతో మోడీ గారి మీద సహజంగా చాలా అభిమానం జనాల్లో ఉంది. వెంటనే పోయాడు, మళ్ళీ అందులో గెలిచాడు. ఈ మధ్య కాలంలో బీజేపీని తిట్టాడు, తిట్టి మళ్ళీ మోడీని గెలిచాడు. కలిస్తే ఒప్పుకున్నారు. ఆ పొత్తుతో మళ్ళీ బయటపడ్డాడు 14. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు, జనసేన పార్టీ, అదొక అద్దె పార్టీ తీసుకున్నారు. ఆ తర్వాత ఇతని పరిపాలన ఏంటో అర్థమైపోయింది జనాలకి. 2019లో మామూలుగా కాదు, 23 సీట్లు పరిమితం చేశారు. ఎందుకంటే అప్పుడు ఎవరు పొత్తు లేదు, బీజేపీకి వ్యతిరేకం. ఇతను తిట్టాడు కదా మోడీని, మోడీ భార్యని, అందరినీ తిట్టాడు. కాంగ్రెస్ని తిట్టాడు ఒకసారి, మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు 2019లో. ఏమైంది, ప్రజలు చేత్కరించారు. మళ్ళీ మొన్న జరిగిన ఎలక్షన్స్ అంతా మోసం జరిగింది. అది మేమేం చెప్పటం కాదు, రాహుల్ గారు స్వయంగా చెప్తా ఉన్నారు. దేశం అంతా జరిగింది. దేశం ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఘోరమైన మోసం. అందువల్ల ఇతన్ని ఎప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. రమాకాంత్ గారు మీరు అబ్జర్వ్ చేయండి, లోతుగా చూడండి. ప్రజలకి ఎప్పుడూ ఇతను ఇష్టం లేదండి. అంటే మీకు కేవలం ఒక కమ్యూనిటీ నాయకుడు తప్ప, అతను ఒక కమ్యూనిటీ మాత్రమే అతన్ని నెత్తిన పెట్టుకొని, ఎందుకంటే ఇతను కూడా లేకపోతే మాకేమైపోతుందని భయంతో అతన్ని నెత్తిన పెట్టుకొని మోస్తా ఉన్నారు తప్ప ఏ ప్రజలు కూడా అతన్ని యాక్సెప్ట్ చేయరండి ఎవరు. మీరు చంద్రబాబు గారిని శత్రువుగా చూడటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాఫ్ట్ కార్నర్ వచ్చిందా, లేదంటే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన నచ్చి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి మనం మద్దతు ఇవ్వాలని పార్టీకి మద్దతు ఇచ్చారా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అద్భుతం అండి. అది మనం ఎవరు అవునన్నా శత్రువులు కూడా మెచ్చుకోవాల్సిందే. ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంతకంటే ఎక్కువ ప్రజల్లో చొచ్చుకుపోయింది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అండి. కానీ నేను ఎందుకు, నన్ను పిలిచారు కూడా, సోనియా గాంధీ గారే రమ్మన్నారు పార్టీలోకి, కాంగ్రెస్లో. మరి నేను ఎందుకు వెళ్ళలేదండి? అప్పుడే నా పార్టీ ఏం గొప్పగా ఏం లేదు కదా ఇక్కడ, నేను ఒక్కదాన్నే కదా ఎమ్మెల్యేగా ఉంది. అలాగే అన్న కూడా అన్నారు, ఎందుకమ్మా ఒక్కదాని ఇబ్బంది ఏం పడతావు, ఆసిఫ్ నగర్ ఇస్తాను రమ్మన్నారు. మరి నేను ఎందుకు పోలేదండి? ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు. మరి నేను పోలేదు కదా. అందువల్ల కాంగ్రెస్ ఆయన్ని ఏదో వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు ఒక సిద్ధాంతం కోసం పోరాడారు. నేను కూడా ఆయన సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి ఆయన తరపున నేను పోరాటం చేశాను. ఈ పార్టీ నడిపినా లేక నేను ప్రజల్లో ఉన్నా అది ఎన్టీఆర్ గారి కోసం తప్ప నా కోసం కాదండి. నేను ఎప్పుడు జగన్ గారిని పదవి ఇవ్వమని నేను ఎప్పుడు అడగలేదండి నా జీవితంలో.
ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని లేదు, ఏమనలేదు. ఎందుకు జగన్ గారి పక్షం వచ్చానంటే, జగన్ గారు కాంగ్రెస్ కాదు. ఫస్ట్ ఆయన కొత్తగా పార్టీ పెట్టారు, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆయన యాంటీ కాంగ్రెస్ క్రింద, అంతే కదా. కాంగ్రెస్ అందువల్ల ఇక్కడ మాకు సిద్ధాంతాలు కలిసినాయి కదా. దానికి తోడు నాకు పార్టీ పోయింది. నాకు డయాస్ కావాలి నా పోరాటానికి. ఈ డయాస్ లేకుండా నేనేం పోరాడగలను? చివరి వరకు ఆయనకు జరిగిన అన్యాయాన్ని నేనుంటేనే కదా నోరెత్తి చెప్పగలను, గొంతెత్తి చెప్పగలను. ఎన్టీఆర్కి జరిగినటువంటి అన్యాయం నేనుండబట్టే ఈరోజు వాళ్ళు ఇంకా ఎన్టీఆర్ని స్మరిస్తూ ఉన్నారు. లేకపోతే ఎప్పుడో వదిలేసేవాళ్ళు. అందుకోసం డయాస్ కావాలంటే నాకు అది కావాలి. పైగా అబ్బాయి, చిన్న అబ్బాయి కష్టాల్లో ఉన్నాడు. చాలా జాలి అనిపించిందండి పాపం. అతను ఒక సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డాడు. అలాగే కాంగ్రెస్లో ఉంటే అతనికి మినిస్టర్ రాదా, ఆ తర్వాత అతను ముఖ్యమంత్రిని చేసుకోరా? అయినా అతను ప్రజల కోసం, నేను వాళ్ళ నాన్న కోసం చనిపోయిన వాళ్ళకి మాట ఇచ్చి మరీ కూడా అతను దానికి నిలబడితే కాంగ్రెస్ వద్దంది, చెప్పుడు మాటలు విని. చివరికి ఎంత నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా, ఒక మంచి లీడర్ని పోగొట్టుకుంటే. అది ఇప్పటికీ ఆ శాపం అనుభవిస్తుంది కదా. అందుకనే ఎప్పుడు ఈజీగా కూడా రాలేదు కదా జగన్మోహన్ రెడ్డికి. 16 నెలలు జైల్లో పెట్టారు. ఇది చంద్రబాబే కదండి. ఇతని ప్రేరణతోనే కదా కాంగ్రెస్ ఈయన ఇద్దరు కుమ్మక్కై పెట్టించారు. అందరికి 3 నెలలు వస్తే ఆయనకు మాత్రం 16 నెలలు పెట్టారు. ఎందుకంటే అతను రాజకీయ జీవితాన్ని సమాప్తి చేయాలని. అయినా కూడా ఏమి లేకుండా కూడా 67 సీట్లు గెలిచారు అప్పుడు 2014లో. మరి అది నిజమైనటువంటి లీడర్ ఇది కదా, క్వాలిటీ. ఎవరితో పొత్తు లేదు కదండి, ఏ పార్టీతో. మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ప్రతి చిన్న పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడుగా. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు, మందాకృష్ణ మాదిగ పెట్టుకున్న పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇంకా ఏదో అప్పుడు అన్నీ కలిసినాయి కదా, 14 పార్టీలే, వాటితో పొత్తు పెట్టుకున్నాడు. అన్నిటితో పొత్తులే కదండి ఇతను. పొత్తు లేకుండా 2019 ఎన్నికల్లో ఎవరు లేకుండా, కమ్యూనిస్టులు లేకుండా, అలాగే జనసేన ఇతన్ని పక్కన పెట్టి నువ్వు అప్పుడు ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండాలంటే వ్యతిరేక ఓటు నువ్వు చీల్చు, నేను గెలుస్తాను మళ్ళీ అని ప్లాన్ చేసుకున్నాడు. ఏమైందండి అసలు ఒరిజినల్ అదండి. మిగిలిన అన్నీ కూడా సపోర్ట్. మీరు చంద్రబాబు గారి పాలన చూసారమ్మా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల తర్వాత ఫైట్ చేసిన తర్వాత ఆయనకి పవర్ వచ్చింది. ఆయన 5 సంవత్సరాల పరిపాలన చూశారు. మీకు ఏమి నచ్చింది వీళ్ళిద్దరిలో? జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేశారనుకుంటున్నారా 5 ఏళ్ళు? ఇప్పుడు నేను చెప్పటం కాదండి, వాస్తవ లెక్కలు ఒకటి ఉన్నాయి కదా, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. దాదాపుగా ఆయన ప్రతిదీ కూడా అండి ప్రజలకి ఒక్కటే, మద్యపాన నిషేధం ఒక్కటి పూర్తి నిషేధం చేయలేకపోయాడు. అది ఆయన ఒప్పుకున్నారు కూడా అది జరిగిందని. ఎందుకంటే అది చేయలేకపోయాను, అంచెలంచెలుగా తగ్గిస్తానన్నారు, తగ్గించారు కూడా. అది చాలా తగ్గించారు గవర్నమెంట్కి. ఎందుకంటే రేట్లు బాగా పెంచారు ఆ టైంలో. అందువల్ల గవర్నమెంట్ ఆదాయం ఏం తగ్గలేదు, కానీ ప్రజలకు తగ్గింది. చెప్పనేవి కూడా ఎన్ని చేశారంటే ఆయన పాపం. అమ్మ ఒడి దగ్గర నుంచి మీరు చూడండి, నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, 17 మెడికల్ కాలేజీలు కానివ్వండి, చేయూత కానీ, ఆసరా కానీ, మహిళలకండి అదొక స్వర్ణయుగం. డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, ఇంకేంటి వాహనమిత్ర కానివ్వండి, ఇక ఎన్నో ఉన్నాయండి. అది మా స్టూడెంట్స్కి అయితే గవర్నమెంట్ స్కూల్స్ని ఎంత బాగా చేశారండి. ప్రైవేట్ స్కూల్స్ వద్దనుకొని గవర్నమెంట్ స్కూల్స్లో చేరారు పెద్ద పెద్దవాళ్ళ పిల్లలు. అసలు అంత సంస్కరణశీలి, అంత అభ్యుదయ భావాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం అంత విజనరీ అండి ఇక ఎవరు లేరు ఇప్పటి వరకు. మరి ఎందుకు అంత తేడా వచ్చింది మేడం? మరి ఏమీ రాలేదండి. 2019లో అంత మెజారిటీతో గెలిచిన ఆయన 2024లో భారీగా ఓడిపోయారు కదా. మేము నమ్మమండి, ఎందుకంటే పెద్ద మోసం జరిగింది. మేం చెప్పటం కాదు కదా, లెక్కలే చెప్తున్నాయి కదండి. పరకాల ప్రభాకర్ గారు ఆయన ఆ రోజే చెప్పారండి, మీకు ఎంత మోసం అంటే ఆంధ్రాను ఒరిస్సా 2 రాష్ట్రాలు కూడా బీజేపీ చాలా మోసం చేసిందండి వాళ్ళ మిత్రుల కోసం. అక్కడే వాళ్ళ కోసం, ఇక్కడ మిత్రుల కోసం. 12.5% ఓటు అంటే అంత తేడా ఉంటుందండి. అన్ని మంచి పథకాలు ఇచ్చిన మనిషికి 11 సీట్లు జనం ఇస్తారండి మనం అనుకుందాం మామూలు మాటలో. ఎంత మోసం అంటే అందుకే వాళ్ళు విజయోత్సవాలు కూడా చేసుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చాక. మోసం అనేది అందరికీ తెలుసండి. అదే వాస్తవానికి జగన్ మళ్ళా గెలిచారండి మొన్న. మరి మీరు మోసం జరిగితే మీరు మీ పార్టీ తరఫున ఫైటింగ్ అంత సమర్థంగా వేశారుగా
అప్పుడే వేశారు కదండి, 4 ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి కోర్టులో వేశారు. కోర్టు ప్రశ్నించింది, అయినా ఎలక్షన్ కమిషన్ మేమేమి వీవీప్యాట్స్ అప్పటికప్పుడే ధ్వంసం చేశారండి. 40 రోజులు ఉంచాలి, రహస్యం బయటికి రాదు ఏం జరిగింది అనేది. ఇంకెట్లా వీవీప్యాట్స్ ధ్వంసం చేసి పడేశారు. అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్సే. ఇంత ఓపెన్ అండి, సీక్రెట్ లేదు, పాడు లేదు. ఇందులో ఎలక్షన్ కమిషన్ ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరించింది అనేది, వాళ్ళంతా కూడా ఎత్తుకుపోతుంటే బ్యాలెట్లు వాళ్ళ మీద కేసులు లేవు, ఇదేంటని అడిగిన వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ గా ప్రచారం చేసే కొంతమంది నాయకులు పార్టీలోంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా చూశారు కదా. ఉండొచ్చండి, వాళ్ళ స్వార్థం అది ఎక్కడైనా ఉంటారు కదండి ప్రతి పార్టీలో. చంద్రబాబును వదిలిపెట్టి అప్పుడు పోలేదు, చాలా మంది ప్రజారాజ్యంలో చేరిపోలేదు, చాలా మంది వెళ్ళిపోయారు కదా. అంటే మీకు అక్కడ నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపించేది, జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు? ఇప్పుడు ఏముంది, అవకాశవాదులు మాట్లాడే మాటలు పట్టించుకునేది ఏముందండి, వాటిని గురించి మేము అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎందుకంటే జగన్ అనేది ఒక ఐకాన్ అండి, అతను ఒక మోడల్ అంతే. అతను ఏం చెప్పాలంటే రానున్న తరాలకు అతను వేసినటువంటి ప్లాన్ అద్భుతమైనటువంటి విజన్ అండి అది. ఆంధ్రప్రదేశ్ రానున్న 50 ఏళ్లలో ఇక అసలు ప్రపంచంలోనే ఏ రాష్ట్రం కూడా అంత అభివృద్ధి సాధించదండి. విద్యలో కానీ వైద్యంలో కానీ ఎంతమంది డాక్టర్లు వచ్చేవాళ్ళు, ప్రజలైతే ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, పేదవాళ్ళు పెద్దవాళ్ళు. ఈ తేడాలు చెరిగిపోయి ఒక మంచి సమాజం కోసం ఆయన ఒక ప్లాన్ చేశారండి. అది ఆయన ఓడిపోవటం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, అది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది. అలాగే రైతులకండి టైం కల్లా మంచి విత్తనాలు, నాణ్యం కలిగిన విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా. ఇందుకు ఎన్ని అవార్డులు అండి, ఆర్బీకేలకు అవార్డులు, అలాగే ఇది వాలంటీర్ వ్యవస్థకు అవార్డు, మంచి పోలీస్ వ్యవస్థకు అవార్డులు, చేయూతకు అవార్డు, ఆసరాకు అవార్డు, పరిశ్రమలకు అవార్డులు, ఎన్ని అవార్డులు సాధించిన రాష్ట్రం. అందులో 2 ఏళ్ళు కరోనా భరించి, కరోనా టైంలో అంతా కుదేలైపోయింది ఆర్థిక వ్యవస్థ. కానీ జగన్ గారు మాత్రం దాన్ని కూడా ఎదిరించి ఆ టైంలో అసలు ఆదుకున్న తీరండి ప్రపంచం అసలు ఎవరు మర్చిపోలేదు. అది ఏ తల్లి తండ్రి కూడా చూడరు అంత. ఇప్పుడు ఈ 15 నెలల పరిపాలన గురించి మీరేం చెప్తారమ్మా? మేము చెప్పేదానికంటే బయట జనాన్ని అడిగితే ఇంకా బాగా చెప్తారు దాని గురించి. ఎంతో వరస్ట్ పరిపాలన అంటే ఏముంది, అన్నీ ఎత్తేసారు, అన్నీ. ఇప్పుడేమో అన్నీ అమ్ముకోవటమే కదండి. అలాగే 10 లక్షలు 15 లక్షలు అప్పులని ఎంత దుష్ప్రచారం చేశారు జగన్ మీద. 15 లక్షల కోట్లని పార్లమెంటే చెప్పింది కదండి, 3 లక్షల కోట్లే కదండి. మరి ఈరోజు ఈ సంవత్సరానికే 2.5 లక్షల కోట్లు ఈయన అప్పు చేస్తాం. అందువల్ల అండి ఒక దుష్ప్రచారం నిరంతరం. చంద్రబాబు నైజం ఏంటంటే మొదటి నుంచి అంతే అండి, ఎన్టీఆర్ని దించాలంటే లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించాలి. వాళ్ళ పత్రికల్లో రోజు అదే వారు, ఆమెకు దుష్ట శక్తి, ఆమె సైతాన్, అందువల్లే మేము దించాము, మేము పార్టీని రక్షించాము, ఇదే మాట అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే జరుగుతున్న ప్రచారం మీరేమంటారు దాని గురించి? ప్రచారం ఏం లేదండి, వాస్తవమే జరుగుతుంది. ఇతనికి సపోర్ట్ చేయని వాళ్ళందరి మీద అతను మీడియా భయంకరంగా, వాళ్ళమ్మ పాపం, వాళ్ళమ్మ ఏం చేసిందండి, ఇంట్లో ఉన్న ఆమెను కూడా ఎంత అసహ్యమైన తిట్లండి పాడు. ఇదే వీళ్ళ సంస్కారం, వీళ్ళ దరిద్రం. జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు అతను వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదని ఇంకేముంది. వీళ్ళు ప్రతిదానికి పిలిచిన దానికి అతను తందానా అంటలేదు, జగన్ తిట్టడం లేదు, చంద్రబాబు చాలా గొప్ప విజనరీని పొగట్టడం లేదు. అతను రాజకీయాల్లో లేడు కదండి, లేకపోయినా సరే కావాలా సపోర్ట్ కావాలి. దానికి తోడు ప్రజల్లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుండని పార్టీలో కూడా, టీడీపీలో కూడా అతన్ని కోరుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అందువల్ల వీళ్ళకి బాధ కదా, తన అసమర్థ కొడుకును బలవంతంగా రుద్దాలని కదా సీఎంగా తీసుకొచ్చి. ఎన్టీఆర్ వస్తే లోకేష్కి చిక్కు పడుతుందేమో ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉందంటారు. తెలుగుదేశం పార్టీకి ఏం లేదండి, తెలుగుదేశం పార్టీలో మెజారిటీ ఎన్టీఆర్నే కోరుకుంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్. మరి ఎవరికి ఉంది? ఇంకెవరికి? తండ్రికి ఉంటుంది, చంద్రబాబు తల్లికి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది, వాళ్ళ చుట్టూ చేరిన 10 మంది వంది మాగదులకు ఉంటుంది, అంతకు మించే ఉంది. మేడం, ఇప్పటికీ ఎన్టీఆర్ కుటుంబంలో జరిగే ఫంక్షన్లకి వాటికి మీకు వెళ్తూ ఉంటారా? వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటారా? కుటుంబ సభ్యులతో మీకు ఇంకా సంబంధం లేదండి. ఆయన ఉన్నంత వరకు కొంతమంది బాగానే వచ్చారు, నేను పోయేదాన్ని. ఎన్టీఆర్ గారు చనిపోయాక అసలు ఎవరికి లేదండి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నమస్తే అండి. మీరు భవిష్యత్తులో మరిన్ని
పదవులు, రాజకీయ పదవులు అలంకరించాలని పదవులు వద్దండి నాకేమి, రాజకీయ పదవులు అస్సలు వద్దండి. ఏదైనా సాహిత్యపరంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా. ఉంటానండి. నా ఒక ఆశయం కోసం ఉన్నాను తప్ప వేరే లేదు. థ్యాంక్స్ అండి రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.